కనిష్కుడి ఔదార్యం. చాలా కాలం కిందట కుషాన్ వంశస్థుడైన కనిష్కుడు పురష్పురం రాజధానిగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన దైవాంశతో జన్మించిన వాడనే ప్రతీతి ప్రజల్లో ఉండేది. కనిష్కుడు దాయాధర్మ గుణాలకే గాక ధైర్య సాహసాలకు కూడా పేరు పొందినవాడు. ఆనాడు బలవంతులైన అనేక మంది రాజులను జయించి తనకు సామంతులుగా చేసుకున్నాడు. అలాంటి వారిలో కన్యకుబ్బపు రాజు ఒకడు. కనిష్కుడు పుట్టినరోజు పండుగకు సామంతరాజులు కానుకలు పంపుతూ ఉండటం ఒక ఆచారం. ఒకసారి అతడి పుట్టినరోజు పండగకు కన్యకుబ్బ రాజు తన కానుకగా ఒక పట్టుగుడ్డ పంపాడు. తనకు వచ్చిన కానుకల్లో ఈ పట్టుగుడ్డ కనిష్కుణ్ణి ఎంతగానో ఆకర్షించింది. దీన్ని ఒక అంగరకాగా కుట్టించుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. దర్జీవాన్ని పిలిపించి ఒక వారం రోజుల్లో అంగరకా కుట్టుకు రావాల్సిందని చెప్పాడు. వారం కాదు 2 వారాలు గడిచిన దర్జీ అంగరాక తయారు చేసి తేలేదు. కనిష్కుడు కుపిత్తుడై దర్జీని ఉన్నవాన్ని ఉన్నట్లు పట్టుకు రావాల్సిందని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు వెంటనే వెళ్ళి అతన్ని కనిష్కుడి దగ్గరికి లాక్కొచ్చారు. ఇంత ఆలస్యానికి కారణం ఏమిటని దర్జీని కఠినంగా ప్రశ్నించాడు కనిష్కుడు. అందుకు దర్జీ చేతులు జోడించి, మహాప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు. తమరు అంగరాక కుట్టమని ఇచ్చిన పట్టుగుడ్డ మీద 2 పాద చిహ్నాలు నేయబడి ఉన్నవి. గుడ్డను ఎటు తిప్పి కుట్టినా ఆ పాద చిహ్నాలు తమ వీపు వద్దకు రాగలవు. తమరే చిత్తగించండి అంటూ పట్టుగుడ్డను కనిష్కుడికి ఇచ్చాడు. కనిష్కుడికి పట్టరాని కోపం వచ్చింది. పట్టుగుడ్డను సూక్ష్మంగా పరిశీలించి చూస్తే దర్జీ చెప్పినది సత్యమే అని తెలిసింది. ఇక అతడి రౌద్రానికి అంతులేదు. ఈ కన్యకుబ్బు సామంతుడు నన్నే అవమానిస్తాడా? వాడి పొగరు అనుస్తాను అంటూ మంత్రిని సేన నాయకుణ్ణి పిలిపించి సంప్రదించాడు. వారం రోజుల కల్లా సర్వ సైన్యాన్ని సమాయత్పరిచి కన్యకుబ్బు రాజ్యం మీదకి దండయాత్ర బయలుదేరాడు. కనిష్కుడు సైన్యంతో తన దేశం మీదకి దండెత్తి వస్తున్నాడన్న వార్త కన్యకుబ్బు రాజుకు తెలిసింది. బలవంతుడైన కనిష్కుణ్ణి తాను ఎదిరించలేనని కన్యకుబ్బ రాజు గ్రహించాడు. ఇక కర్తవ్యం ఏమిటి? రాజు రానున్న ఉపద్రవాన్ని గురించి మంత్రితో చెప్పి ఏదైనా ఉపాయం ఆలోచించు అన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, నేను ముందే తమకు ఈ రకమైన కానుక పంపవద్దని మనవి చేసుకున్నాను. కోరి నిద్రపోతున్న తాచుపామును తోక తొక్కారు. ఇది చేజేతులా తెచ్చిపెట్టుకున్న ఉపద్రవం అన్నాడు. ఇందుకు రాజు తల ఊపి, సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, విచారించి ప్రయోజనం లేదు. ఏదో ఒకటి ఆలోచించి చేయకపోతే మనకు ప్రాణాలు, రాజ్యం 2 దక్కవు అన్నాడు విచారంగా. అప్పుడు మంత్రి ఇలా చెప్పాడు, అయితే మీరు ఎందుకు అని ప్రశ్నించకుండా నా చేతిని నరికించండి. మంత్రి ఇలాంటి కోరిక వెళ్ళబుచ్చేసరికి కన్యకుబ్బరాజు కలవరపడ్డాడు. ఆయనకు రాజభక్తిపరుడైన మంత్రికి అంగవిచ్ఛేదం కలిగించడం సుతారాము ఇష్టం లేదు. కానీ చేసేది ఏమీ లేక తలారిని పిలిపించి మంత్రి చేతిని నరికించాడు. వారం రోజుల తర్వాత మంత్రి ఒక ఉత్తమ అశ్వాన్ని ఎక్కి కనిష్కుడు సైన్యాలతో వస్తున్న మార్గానికి ఎదురుగా వెళ్ళాడు. కన్యకుబ్బ రాజ్య సరిహద్దుల వద్ద కనిష్కుడిని కలుసుకున్నాడు. మహారాజా, నేను కన్యకుబ్బ రాజ్య మంత్రిని. ఆయన తమకు చేసిన అవమానాన్ని వారించి ప్రయత్నించిన ఫలం అనుభవిస్తున్నాను అంటూ మంత్రి కనిష్కుడికి తన మొండి చేతిని చూపించాడు. కనిష్కుడు మంత్రి చెప్పిందంతా విన్నాడు. అతడు రాజుబల శిక్షించబడిన వాడని, ఆ శిక్ష కూడా తన కారణంగానే జరిగిందని భావించాడు. సరే, ఆ పొగరుబోతుకు తగిన శిక్ష విధిస్తాను. త్వరలోనే వాణ్ణి యమపురికి పైన కట్టిస్తాను అని కనిష్కుడు మంత్రిని ఓడించాడు. కానీ మంత్రి అంతటితో ఊరుకోలేదు. మహారాజా, ప్రతీకారం జరిగితే గాని నాకు మనశ్శాంతి కలగదు. మీరు దండెత్తి వస్తున్నారని తెలిసి రాజు పట్నం వదిలాడు. అతడు ఎటుకేసి పోతున్నాడో నాకు తెలుసు. మనం అతడి దారిని అడ్డగించి పట్టుకోవాలి అని చెప్పాడు. కనిష్కుడు సరే అని కన్యకుబ్బ రాజును పట్టుకోవటం ఎలా అయినా తెలియపరచమన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, అతన్ని చేజిక్కించుకోవాలంటే మనకు 2 మార్గాలున్నవి. ఒక మార్గాన్ని అనుసరించిపోతే సరిగ్గా 40 దినాలు పడుతుంది. 2వ మార్గాన వారం రోజుల్లో అక్కడికి చేరుకోవచ్చు. కానీ ఈ మార్గం కంటకప్రాయమైంది. మైదానంలోంచి మన ప్రయాణం చేయవలసి ఉంటుంది. నీటి చుక్క కూడా లభ్యం కాదు అన్నాడు. కనిష్కుడు కొంచెం ఆలోచించిన మీదట ఈ 2వ మార్గాన పోవటానికే నిశ్చయించాడు. ప్రయాణం వారం రోజులే అయినా 10 రోజులకు సరిపడ నీరు, సంబారాలు ప్రోగు చేయించాడు. సైన్యాలతో మైదాన మార్గంలో ప్రయాణం కట్టాడు. సైన్యాలు మైదానంలో నడుస్తున్నవి. ఎక్కడా చెట్టు చేమ లేదు. నీరు ఉన్న ఛాయలే లేవు. పైగా 10 రోజులు ప్రయాణం చేసినా గమ్యస్థానం దగ్గర పడలేదు. ఇంకా 1-2 రోజులు గడిచేసరికి ఆహారం మాట ఎలా ఉన్నా
దాహం తీర్చుకునేందుకైనా నీరు లేక సైనికులు బాధపడసాగారు. 10 రోజుల కని తెచ్చుకున్న సంబారాలు మంచినీరు అయిపోయినాయి. పరిస్థితి ఇలా ఎదురు తిరిగేసరికి కనిష్కుడు కన్యకుబ్ మంత్రిని పిలిపించి వారం రోజుల ప్రయాణం అనుకున్నది 12 రోజులైనా గమ్యస్థానం కనబడదేనని ప్రశ్నించాడు. దానికి మంత్రి వికటంగా నవ్వుతూ, మహారాజా, మిమ్మల్ని కావాలనే నేను ఈ విధంగా మోసగించాను. మీరేమో మా రాజును యమపురికి పంపుతానని ప్రతిజ్ఞ పూనారు. కానీ ఇప్పుడు మీరే సైన్య సమేతంగా యమపురానికి పోవాల్సిన కాలం సమీపిస్తుంది. మీరు వెనుతిరిగి పోవాలన్నా లేక ముందుకే వెళ్ళాలనుకున్నా 12 రోజులు పడుతుంది. కనుక అందరూ నీటి బొట్టైనా దొరకని ఈ మైదానంలో గొంతు ఎండి ప్రాణాలను విడక తప్పదు. ఇంతకు కారణమైన నన్ను ఈ నిమిషంలోనే శిరచ్ఛేదం చేయించినా పర్వాలేదు. నా శ్రమ ఫలించింది, రాజకార్యం నెరవేర్చాను అన్నాడు. ఈ పలుకులు విన్న కనిష్కుడు ఒక్క క్షణం నిశ్చేషుడయ్యాడు. కానీ అంతలోనే చిరునవ్వు నవ్వి, మంత్రి, నీ రాజభక్తి ఎంతో మెచ్చదగింది. కానీ ఒక సంగతి నువ్వు మరచినట్టుంది. నేను దైవాంశతో జన్మించాననేది వట్టి కట్టుకథ కాదు, నువ్వే చూద్దువుగాని అంటూ గుర్రం ఎక్కి దైవదత్తమైన కుంతం చేపట్టి ఒంటిగా బయలుదేరాడు. కనిష్కుడు ఆ మైదానంలో 1-2 మైళ్ళు చుట్టి వచ్చేసరికి ఒక చోట ఎండిపోయిన పెద్ద కొలను కనపడింది. అతడు గుర్రం దిగి ఆ కొలను మధ్యకు పోయి తన చేతులున్న కుంతతో భూమిని ఒక్క పోటు పొడిచాడు. మరుక్షణమే ఆ కుంతం భూమిలో దిగిన చోటు నుంచి ఒక జలధార బయలుదేరి ఆకాశమంటా లేచింది. మంత్రి, ఇప్పుడు చూచావు కదా నా శక్తి ఎలాంటిదో. అనవసరంగా అంగవిచ్ఛేదం చేయించుకున్నందుకు విచారపడవలసింది నువ్వు అన్నాడు కనిష్కుడు. మంత్రి సిగ్గుతో తల ఉంచుకున్నాడు. కనిష్కుడు తిరుగు సైన్యాలను కూర్చుకొని కన్యకుబ్బకు బయలుదేరేందుకు సమాయత్తమవుతున్నాడు. అప్పుడు మంత్రి ఆయన్ను సమీపించి, మహారాజా, మీరు దైవాంశం కలవారని ఇప్పటికే నేను గ్రహించాను. నా యందు కనబరిచిన మీ ఉదారత సాటిలేంది. ఇంత ఉదారత్వము దైవాంశ కల మీరు ఇంగితం ఎరిగిన ఒక అల్ప భూపతి చేసిన అవమానాన్ని సహించి క్షమించలేరా అంటూ వినయంగా వేడుకున్నాడు. కనిష్కుడు నిజమే అంటూ తల ఊపి సైన్యాలను తన రాజధాని అయిన పురష్పుర మార్గం పట్టించాడు. మంత్రి ఆయన వద్ద సెలవు తీసుకొని కన్యకుబ్బకు చేరి రాజుకి శుభవార్త తెలియపరిచాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.